ఓకే. నేను చెప్పినట్టు స్టోర్ ప్రొసీజర్స్ మనం లుకప్ యాక్టివిటీ నుంచి కానీ స్క్రిప్ట్ యాక్టివిటీస్ నుంచి కానీ స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీస్ కానీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. అండ్ స్క్రిప్ట్ యాక్టివిటీ అండ్ స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీకి డేటా సెట్స్ అవసరం లేదు, డైరెక్ట్ లింక్డ్ సర్వీస్ ఇచ్చేసి మనం ఎగ్జిక్యూట్ చేసేసుకో రెస్పెక్టివ్ క్వరీస్ని. లుకప్ యాక్టివిటీకి మటుకు డేటా సెట్ అనేది కావాలి. సో ఇప్పుడు సపోజ్ మనం ఒక డేటా సెట్ ఇచ్చామనుకో, ఈ పర్టికులర్ డేటా సెట్కి ఇక్కడ చూస్తే మనము యూస్ క్వరీస్ అంది. సింగిల్ టేబుల్ అయితే టేబుల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నేను క్వరీ రాసుకోవాలనుకుంటున్నాను అంటే సేమ్ స్క్రిప్ట్ యాక్టివిటీ లాగా వర్క్ అవుతుంది, ఇక్కడ కూడా మనం క్వరీస్ రాసుకోవచ్చు. అండ్ స్టోర్ ప్రొసీజర్ అంటే స్టోర్ ప్రొసీజర్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి స్టోర్ ప్రొసీజర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మన రెస్పెక్టివ్ స్టోర్ ప్రొసీజర్. ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ ఎందుకు ఉన్నాయంటే మన ఎగ్జిక్యూషన్ టైము ఇవన్నీ డిపెండ్స్ అయి ఉంటాయి అనమాట. మనకి ఏది కావాలంటే అది మటుకు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ 3 ఉంటాయి. ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు గుర్తు చేసుకొని చెప్పండి. నిన్న ఎగ్జాంపుల్లో నేను లుకప్ యాక్టివిటీ అండ్ ఇఫ్ కండిషన్ కూడా చెప్పాను. ఇఫ్ కండిషన్ అంటే నార్మల్గా ఇఫ్ కండిషనే, ఒక కండిషన్ ఉంటుంది, ట్రూ అయితే ఈ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి, ఫాల్స్ అయితే ఈ యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానికి నేను ఒక కేస్ స్టడీ క్రియేట్ చేసేసి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది క్లియర్గా. సో ఇప్పుడు మనము ఫిల్టర్ యాక్టివిటీ ఇప్పటి వరకు చూడలే కదా, జస్ట్ ఫిల్టర్ యాక్టివిటీ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడ మన యూస్ కేస్ ఏంటంటే, నా దగ్గర ఒక పారామీటరైజ్డ్ డేటా సెట్ ఉంది. ఓకే, ఈ పారామీటరైజ్డ్ డేటా సెట్లో నేనేం చేస్తానంటే ఫైల్ సిస్టమ్ నేమ్, డైరెక్టరీ నేమ్ అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి star.csv ఇచ్చాను. ఈ star.csvలో నాకు మల్టిపుల్ CSV ఫైల్స్ ఉన్నాయి కదా, లైక్ ఈ ఆర్గనైజేషన్ ఇన్పుట్లో మల్టిపుల్ CSV ఫైల్స్ ఉన్నాయి. ఇందులో department.csv, న్యూ జాయిన్, ఎంప్లాయీ మంత్ 1.csv ఉంది. నాకేం కావాలంటే ఇక్కడ నుంచి department.csv ఫైల్ ఒకటే కావాలి. అలాంటప్పుడు నేను ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇదే కాదు, ఏ కండిషన్ అయినా ఇవ్వండి, నాకు ఈ రెస్పెక్టివ్ ఈ ఫైల్సే రావాలి, ఈ టేబుల్సే కావాలన్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫిల్టర్ పెట్టి సో జస్ట్ నేనైతే ప్రజెంట్ అయితే ఈక్వల్ కండిషన్ ఐటమ్స్ అంటే మనం వేటిని యూజ్ చేయాలి అంటే మనకు ఇన్పుట్ ఏంటి అన్నట్టు పాస్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే నేను ఏమి ఇచ్చాను, చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాను. ఈ రెస్పెక్టివ్ ఫోల్డర్కి చైల్డ్ ఐటమ్స్ తీసుకోమని ఫీల్డ్ లిస్ట్లో ఆర్గ్యుమెంట్స్లో చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాను. చైల్డ్ ఐటమ్స్ ఇస్తే ఏమవుతుంది అంటే ఈ ఫోల్డర్లో ఇన్పుట్ ఫోల్డర్లో ఏ టైప్ ఆఫ్ CSV ఫైల్స్, ఈ CSV ఫైల్స్ అన్ని చైల్డ్ ఐటమ్స్ అనమాట. సో నేను ఫిల్టర్కి ఏం పాస్ చేశాను, ఇన్పుట్. ఓకే, ఈ ఇన్పుట్ చైల్డ్ ఐటమ్స్ వరకు పాస్ చేశాను. చైల్డ్ ఐటమ్స్ వరకు పాస్ చేస్తే ఇన్పుట్కి ఏం పాస్ అయిపోయింది, department.csv, న్యూ జాయిన్, ఎంప్లాయీ మంత్ 1.csv. ఇంకేమైనా ఫైల్స్ ఉంటే అవన్నీ కూడా వెళ్తాయి, ఇన్పుట్గా వెళ్తాయి. సో ఈ ఐటమ్ అనేది ఇన్పుట్ కండిషన్, ఐటమ్స్ అంటే ఇన్పుట్ కండిషన్. సో నేనేమి ఇచ్చాను, ఈ గెట్ మెటాడేటా డాట్ అవుట్పుట్, దీని ఒక అవుట్పుట్ డాట్ చైల్డ్ ఐటమ్స్ అని ఇచ్చాను. ఇప్పుడు చైల్డ్ ఐటమ్స్ ఇచ్చా కాబట్టి ఆ 2 ఫైల్స్ వస్తాయి అన్నమాట ఇన్పుట్గా. ఇప్పుడు కండిషన్ ఇచ్చాను. కండిషన్ ఏమిచ్చాను, @item డాట్ అని ఇచ్చాను. దీనికి మనం ఇచ్చిన ఇన్పుట్ ఎలా రెఫర్ అవుతుంది అంటే కండిషన్లో ఐటమ్లా రెఫర్ అవుతుంది అనమాట, @item డాట్ అనేసి. చూడండి, కావాలంటే మళ్ళీ చూపిస్తాను నీకు. ఇక్కడ ఫిల్టర్ ఉంది కదా మనకు, ఇది క్లిక్ చేస్తే మీరు చూడండి @item వచ్చేసింది. సో ఈ ఐటమ్ నుంచి మనకేం కావాలి, నేమ్ అంటే చైల్డ్ ఐటమ్స్లో 2 ఉంటాయి, ఒకటి నేము, ఇంకోటి వచ్చేసి టైప్ అనమాట. నేమ్ అంటే ఫైల్ నేము, టైప్ అంటే అది ఫైలా అది ఫోల్డరా అన్నట్టు. ఓకే, ఇప్పుడైతే మనకి నేమ్ కావాలి కదా. సో ఈ @item డాట్ నేమ్ డిపార్ట్మెంట్ అయితే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయాలి, లేకపోతే అక్కడికి స్టాప్ చేయాలన్నట్టు ఇచ్చాం మనం. సో దిస్ ఇస్ ద కండిషన్. ఈక్వల్స్ యూస్ చేసి నేను @item డాట్ ఒక్కసారి ఇవ్వాలి, అన్నిసార్లు ఇస్తే మళ్ళీ ఎక్స్ప్రెషన్ తప్పు అవుతుంది అనమాట. @item డాట్ నేమ్ department.csv అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఓకే, ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. మీరు ఒక్కొక్కటిగా డీబగ్ చేసుకోండి. ఒక్కొక్కటి డీబగ్ చేసినప్పుడు ఇప్పుడు గెట్ మెటా డేటా యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయినప్పుడు దాని అవుట్పుట్ ఏమొస్తుందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇప్పుడు చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అని ఇందుకు ఇచ్చిన అట్లా అనాలిసిస్ చేసుకొని మీరు ఫిల్టర్ కండిషన్లో ఏం పెట్టుకోవాలి ఏంటని అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూస్తే ఇదిగోండి, అది గెట్ మెటా డేటా యాక్టివిటీలో చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాం కదా, మనం ఏమి ఇచ్చాము చూడండి, ఏమి ఇచ్చాము, ఇది మన పారామీటర్స్. ఓకే, డేటా సెట్ అండ్ మన ఫైల్ లిస్ట్ వచ్చేస్తే చైల్డ్ ఐటమ్స్. ఓకే, చైల్డ్ ఐటమ్స్ ఇచ్చాము. అవుట్పుట్ ఏం కావాలి, చైల్డ్ ఐటమ్స్ రావాలి కదా. చైల్డ్ ఐటమ్స్ లాగా JSON ఆబ్జెక్ట్ వస్తుంది, JSON ఆబ్జెక్ట్ కదా. చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అన్నాం అనుకోండి, న్యూ జాయిన్, ఎంప్లాయీ మంత్, department.csv 2 వచ్చేస్తాయి. టైప్ అన్నాం అనుకోండి, ఫైల్ వస్తుంది. మనకు నేమ్ కావాలి కాబట్టి ఇక్కడ వరకు మనం ఏమి ఇచ్చాము, ఫిల్టర్కి ఇన్పుట్గా పాస్ చేసాము. ఎట్లా, గెట్ మెటాడేటా యాక్టివిటీ డాట్ చైల్డ్ ఐటమ్స్ అని ఇచ్చేసాం కాబట్టి సో ఇంకా లోపలిది పిలవాలి, ఇక్కడ నుంచి స్పెసిఫై చేసేసి. ఫిల్టర్లో ఇక్కడ వరకు ఇచ్చాం కాబట్టి దీన్ని ఫిల్టర్లో ఏమని పిలుస్తుంది అంటే @item అని ఇస్తుంది అనమాట.
@item డాట్ నేమ్ అంటే ఈ ఫైల్ని రెఫర్ చేస్తుంది. సో ఈ ఫైల్ రెఫర్ చేస్తుంది కాబట్టి దెన్ ఫైల్ ఈ ఫైల్స్లో మన కండిషన్ రాసుకుంటే రెస్పెక్టివ్ కండిషన్ని బట్టి ఎగ్జిక్యూట్ అయిపోతుంది ఫిల్టర్ కండిషన్. సో ఇన్పుట్ ఏమొచ్చింది చూడండి, మనం అంటే ఇక్కడ ఇది సిమిలర్ టు జావానే కదా. అంతే, అంత కోడింగే. ఇప్పుడు జావాలో వచ్చేసి మనము డాలర్ సింబల్ ఇచ్చేసి YML లో ఉన్న ఫైల్ని, అదే YML లో ఉన్న వాల్యూని ఫెచ్ చేస్తాం కదా, అదే విధంగానా ఇది కూడా? అంతే హర్షిత, YML ఫైల్ XML ఫైల్లో వచ్చేస్తే అవి వచ్చేస్తే అన్స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు, సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఉండొచ్చు. ఓకే, అవి ఎగ్జాంపుల్. ఈ JSON ఆబ్జెక్ట్ ఏంటి? ఈ JSON ఆబ్జెక్ట్ కూడా సెమీ స్ట్రక్చర్డ్ డేటానే, అంటే సిమిలర్ టు XML ఆర్ YML. అన్స్ట్రక్చర్డ్ ఉంటే ఓకే మనం దాన్ని నెగ్లిజిట్, బట్ సెమీ స్ట్రక్చర్డ్గా ఉంటే అవి ఇవి ఒకటే. ఓకే, ఇప్పుడు ఈ JSON ఆబ్జెక్ట్ ఎలా కాల్ చేయాలి? ఇప్పుడు ఇది ఉంది, దీంతో అయితే 2 ఉన్నాయి పారామీటర్స్, ఒకటే ఐటమ్స్ ఒకటి కండిషన్. మనం డైరెక్ట్గా ఐటమ్స్ అంటే ఐటమ్ వచ్చేస్తాయి, కండిషన్ అంటే కండిషన్ వచ్చేస్తాయి. బట్ ఈ JSON ఆబ్జెక్ట్ ఏంటి? మల్టిపుల్ ఉందన్నమాట. చైల్డ్ ఐటమ్స్లో మళ్ళీ ఒక లిస్ట్ ఉంది. చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అంటే ఇక్కడ చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్లో ఈ నేమ్లో 2 ఉన్నాయన్నమాట, 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి మళ్ళీ ఇంటర్నల్గా. సో ఈ 2 ఆబ్జెక్ట్స్ ఒక నేమ్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ ఇది అనాలిసిస్ చేయడం నేర్చుకున్నారనుకోండి మీరు, ఈజీ అయిపోతుంది మనకి. చైల్డ్ ఐటమ్స్ డాట్ నేమ్ అని ఇస్తే 2 ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు లూప్ లేక్ పంపించినాం అనుకోండి, సరే టూ టైమ్స్ తిరుగుతుంది కదా, ఎందుకంటే టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా 2 ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు 2 టైమ్స్ తిరుగుతుంది అనమాట లూప్. అట్లా ఎలా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటే అన్ని. ఇప్పుడు మనకి ఫిల్టర్కి ఏం పాస్ చేసాము? కండిషన్. ఇక్కడ వరకే పాస్ చేసాం కాబట్టి కండిషన్ కాదు, దాని ఇన్పుట్ పారామీటర్. ఇది వచ్చేస్తే ఇన్పుట్. ఐటమ్స్ అంటే ఇన్పుట్ కదా, ఈ ఇన్పుట్ ఎక్కడి వరకు పాస్ చేసాం? చైల్డ్ ఐటమ్స్ వరకు పాస్ చేసాం. సో ఇక్కడ వరకు ఏమని పిలుస్తుంది? ఐటమ్స్ అంటున్నది ఇది. సో మనం ఏం చేస్తున్నాం? ఈ ఐటమ్స్ డాట్ నేమ్ అంటే ఇప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది. ఈ ఫైల్ నేమ్స్ మన దగ్గర 2 ఉన్నాయి. ఒకటేంటి? న్యూ ఎంప్లాయీ మంత్ 1, అదే మంత్ వీక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి department.csv. నేమ్ ఏమి ఇచ్చాను? @= ఐటమ్ డాట్ నేమ్ department.csv అని ఇచ్చాను. సో నాకు department.csv ఆ రెస్పెక్టివ్ ఆబ్జెక్ట్లో ఉంటే నాకు department.csvనే అవుట్పుట్గా సెండ్ చేయండి అని ఇచ్చానమాట నేను. సో ఇప్పుడు దీని తర్వాత అవుట్పుట్ ఏమొచ్చింది? department.csv ఇచ్చింది. సో నేనేం చేస్తున్నాను? ఇప్పుడు కాపీ చేస్తున్నాను. నాకు ఆ department.csvనే కావాలి, ఒక్క ఫైలే కావాలి. ఓకే, ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ ఏదో ఒక ఆపరేషన్ చేసుకోవచ్చు అనమాట. వేరియబుల్లో నేను సెట్ చేస్తున్నాను. సెట్ వేరియబుల్, కాపీ ఎందుకు లేండి, సెట్ వేరియబుల్ చేసి మనం ఏదైనా చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా సెట్ వేరియబుల్ ఇచ్చాను, ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలి కదా సెట్ వేరియబుల్కి. ఓకే, ఈ వేరియబుల్ ఏంటి? ఫైల్ నేమ్ అని ఇచ్చాను. ఫైల్ నేమ్ చూద్దాం, ఫైల్ నేమ్ ఏమొచ్చిందో మనం కనుక్కోవాలనుకుంటున్నాం. సెట్ వేరియబుల్ సెట్టింగ్స్ ఇన్ ఫైల్ నేమ్. ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ఇక్కడ వాల్యూ ఏం పాస్ చేయాలనుకుంటున్నాం? ఆ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ పాస్ చేయాలి అనుకుంటున్నాం. ఓకే, ఫిల్టర్ అవుట్పుట్ పాస్ చేయాలి అనుకుంటున్నాం. చూద్దాం మన ఫిల్టర్ అవుట్పుట్ ఏమొచ్చింది. ఫిల్టర్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం కదా మనం. ఇదేంటి? వాల్యూ డాట్ నేమ్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, అప్పుడు మనకి department.csv వస్తుంది. ఇప్పుడే అవుట్పుట్ డాట్ వాల్యూ డాట్ నేమ్. ఓకే, చూద్దాం. మనకి ఏంటంటే ఈ ఫైల్ నేమ్లో మనకు ఆ department.csv సేవ్ కావాలి అన్నట్టు ఇస్తున్నాం మనం. ఇది ఒకవేళ ఇదంతా అవుట్పుట్ కదా. ఓకే, ఫిల్టర్ అవుట్పుట్ అనుకుందాం. ఫిల్టర్ అవుట్పుట్లో ఐటమ్ కౌంట్ అంటే 2 ఇస్తుంది, ఫిల్టర్ అవుట్పుట్ అంటే 1 ఇస్తుంది. మనకేం కావాలి? వాల్యూస్లో ఉన్న నేమ్ కావాలి. సో మనకి ఇచ్చింది కరెక్టే. చూద్దాం ఒకసారి ఏమొస్తుందో అవుట్పుట్. సో మన యూస్ కేస్ బట్టి ఒకవేళ మన సినారియోలో ఇలా ఫైల్ నేమ్ని సేవ్ చేసుకుంటే సినారియో వచ్చింది అనుకోండి, ఎలా సేవ్ చేసుకుంటామంటే ఇలానే సేవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ లిస్ట్ ఆఫ్ ఫైల్స్, ఇవి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ వస్తాయి. డిపార్ట్మెంట్తో చాలా ఫైల్స్ ఉన్నాయి మనకు. మనం ఏమంటున్నాం అంటే ఈ department.csv ఉన్నవి చాలానే ఉన్నాయి మన దగ్గర. ఉన్నప్పుడు మన దగ్గర అప్పుడు ఫర్ ఈచ్ లూప్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదేమో అవుట్పుట్ వచ్చింది, ఎర్రర్ వచ్చింది, చూద్దాం. బికాస్ ప్రాపర్టీ నేమ్ కెనాట్ బి సెలెక్టెడ్, అర్రే ఎలిమెంట్స్ కెన్ ఓన్లీ బి సెలెక్టెడ్ యూజింగ్ ద ఇంటీజర్ ఇండెక్స్. మేబీ 0 ఇవ్వాలా?
వచ్చింది కదా. ఇందాక ఇష్యూ ఏంటో నేను చెప్తాను. ఓకే, ఇందాక ఏమైందంటే ఫిల్టర్ అవుట్పుట్ ఉంది కదా, ఫిల్టర్ అవుట్పుట్లో ఈ వాల్యూస్. ఓకే, ఇది చూస్తే మనకు లిస్ట్, ఇది ఈ లిస్ట్. ఇదేంటి సెట్ అనేది, సెట్ వేరియబుల్ అంటే ఒక వేరియబుల్, ఒక స్ట్రింగే కదా అది, అదేం అరే కాదు. ఓకే, స్ట్రింగ్ కాబట్టి ఇది ఏం పాస్ చేసాం మనం, వాల్యూ డాట్ నేమ్ అని ఇచ్చాం. ఇక్కడ అంటే ఒకటే ఉంది, బట్ ఇదేంటి లిస్ట్ కదా, ఇక్కడ ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు నేమ్లో డిపార్ట్మెంట్ డాట్ సిఎస్వి మనం ఫిల్టర్ చేసాం కాబట్టి ఒకటే ఉంది. బట్ చాలా వరకు మ్యాచ్ అయిపోయి వస్తే అప్పుడు మల్టిపుల్ ఫైల్స్ కూడా వచ్చే దానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇది ఏమవుతుందంటే మీరు రెస్పెక్ట్ ఇండెక్స్ని పాస్ చేయండి అని ఎర్రర్ వచ్చిందనమాట. సో నేను ఏం పాస్ చేశాను, 0 ఇండెక్స్ పాస్ చేశాను కాబట్టి ఈ డిపార్ట్మెంట్ డాట్ సిఎస్వి ఫైల్ వచ్చేసింది. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది కోడింగే అనమాట. కోడింగే, మనకు చాలా సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో ఇలా మనం ఫైల్ నేమ్ని ఒక వేరియబుల్లోకి లోడ్ చేసాం. చూడండి, నేమ్ వచ్చేస్తే ఈ ఫైల్ నేమ్ అంటే ఏంటి, వేరియబుల్ నేము, ఇది వచ్చేసి వేరియబుల్ వాల్యూ. అర్థమైందా ఎవ్రీవన్? ఇప్పుడు మనము ఒక యూస్ కేస్ చేద్దాము, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఓకే ఫైన్. ఇప్పుడు మన సినారియో ఏంటంటే, ఎక్సెల్లో చెప్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎస్సిడి టైప్ 1 అనమాట. ఎస్సిడి టైప్ 1 అనేవి ఏంటంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అంటే ఇప్పుడు ఒక డేటా వేర్ హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. డేటాబేస్ అంటే ఓఎల్టీపీ, డేటా వేర్ హౌస్ అంటే ఓఎల్ఏపీ. ఓఎల్టీపీ అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అనమాట. అంటే బేసికలీ ట్రాన్సాక్షన్స్ కోసం. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటివి, ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్ మనీ మూవ్ అవ్వడం కానీ, ఏ జరిగినా కానీ ట్రాన్సాక్షన్ అంటారు అనమాట. ఒక రికార్డ్ అప్డేట్ అయినా, ఒక రికార్డ్ డెలీట్ అయినా, ఒక రికార్డ్ ఏం జరిగినా దాన్ని ట్రాన్సాక్షన్ అంటారనమాట. ఇది ఓఎల్టీపీ సిస్టమ్. అదంతా ఎలా జరుగుతుంది అంటే రో లెవెల్లో జరుగుతుంది. ఒక ఎంప్లాయీ టేబుల్లో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ ఇలా చాలా ఉంటాయి కదా, ఈ కాలమ్స్ అని ఇట్లా రికార్డ్ లెవెల్లో సర్చింగ్ ఉంటుంది అనమాట. ఇది మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని డేటాబేస్లో రాస్తే రో లెవెల్ ఫెచ్చింగ్ ఉంటుంది అనమాట. అదే డేటా వేరస్కి వచ్చినాం అనుకో, డేటా వేరస్ కంప్లీట్లీ అనలిటిక్స్ అంటే ఈ పవర్ బిఐ కానీ ట్యాబ్లు కానీ. సో మనం ఇన్సైట్స్ డాష్ బోర్డ్స్ చూసుకోవడానికి మనకి డేటా వేర్ హౌస్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు డేటా వేర్ హౌస్ డేటాబేస్ ఎందుకు కనెక్ట్ చేసుకోలేము అంటే, ఇది రో లెవెల్ సెర్చ్ అవుతుంది కదా. ఇప్పుడు మన దగ్గర మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ రో వైజ్ సెర్చ్ చేసినప్పుడు కొంచెం టైం టేకింగ్ అవుతాయి. అందులో అది స్టోరేజ్ మరీ ఎక్కువేమి ఉండదు డేటాబేస్కి. స్టోరేజ్ మరీ ఎక్కువ ఉంది. డేటా వేర్ హౌస్కి అయితే మనం చాలా వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు డేటా స్టోరేజ్ని అనమాట. 1 minute. ఓకే, రో లెవెల్ ఫెచ్చింగ్ జరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది ఏది డేటాబేస్ రాసిన క్వరీ. అండ్ మనం అనలిటిక్స్లో యూజ్ చేసేటప్పుడు ఈ పై చార్ట్స్, బార్ చార్ట్ వాటి చూడడానికి సింపుల్గా ఉన్నప్పటికీ వాటిలో యూజ్ చేసి చాలా కాంప్లెక్స్ క్వరీస్. ఇందాక సురేందర్ చెప్పారు కదా, క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్, మెజర్స్, ఇట్లా పవర్ బిఐలో చాలా క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్, మెజర్స్ ఉంటాయన్నమాట. అంటే అవి కూడా సేమ్ ఎల్స్క్యూఎల్ క్వరీస్ లాగే ఉంటాయి కానీ క్వరీస్ కాదు. వాటిని డాక్ అంటే ఏదో అంటారన్నమాట, డిఎస్సినో మరి ఏమో అలాంటివి లాంగ్వేజ్, ఎక్సెల్ లాంగ్వేజ్ అది. ఆ లాంగ్వేజ్ వస్తే రాసేయచ్చు ఈజీగానే, అది పెద్ద కష్టంగా ఉండదు, ఈజీగానే ఉంటాయి ఆ క్వరీస్ కూడా. సో ఆ క్వరీస్ రాసి అండ్ టేబుల్ అది బై డిఫాల్ట్గా దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, డేటా వేర్హౌస్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం రాసిన క్వరీని డేటా వేర్హౌస్ కనెక్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్లో డైరెక్ట్ వితిన్ సెకండ్స్లో పుల్ చేయాలన్నమాట, డేటాని ఫెచ్ చేయాలి. ఎందుకంటే మన రిపోర్ట్స్ మనమే యూజర్ అనుకోండి, ఇప్పుడు స్టాక్స్ చేస్తున్నాం, మనము రియల్ టైం స్టాక్స్ చేస్తున్నాము, ఇంట్రాడే చేస్తున్నాం, అది మనకి వితిన్ సెకండ్స్లో డేటా అప్డేట్ కావాలి కానీ స్లోగా బఫర్ అవుతూ ఉండింది అనుకోండి, అప్పుడు మనకి చాలా చిరాకు వచ్చేస్తుంది. అది యాజ్ ఎ యూజర్గా మనకి ఇమీడియట్గా ఇప్పుడు ఈ సెకండ్ 9:2కి స్టాక్స్ మనం హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్ చూస్తే ఎంత స్పీడ్గా అది ఫ్లో అవుతుంది ఏంటని చూడాలి. మనం లాస్ట్ మంత్ డేటా అని క్లిక్ చేస్తే లాస్ట్ మంత్ డేటా కూడా ఇమీడియట్గా రావాలి. లాస్ట్ 2 years డేటా అంటే 2 years డేటా కూడా ఇమీడియట్గా వచ్చేయాలి. అప్పుడే మన యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఏ యాప్ అయినా కానీ. అలా కాకోకుండా అది బఫర్ అవుతూ ఉంటే ఏ టూలు ఎవరు వాడరు అనమాట. సో ఇక్కడ డేటా ఇంజనీరింగ్ కానీ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్లో స్పీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పీడ్ ఉంటేనే సరిపోదు, స్పీడ్ ఇచ్చి తప్పు వాల్యూస్ ఇస్తే కూడా కష్టం కదా. సో స్పీడ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇస్ ద మోస్ట్ టూ ఇంపార్టెంట్ క్రైటీరియాస్ ఇక్కడ. డేటా వేర్ హౌస్ అనగానే అనలిటిక్స్ పర్పస్. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్నది కూడా ఏడిఎఫ్ యూజ్ చేసి ఓల్డ్ డేటాబేస్ చెప్పిన కదా మొన్నటిదాకా, ఈ అమెజాన్ వాళ్ళు ఇక్కడ కూడా డేటాని స్టోర్ చేసుకునే వాళ్ళు అనమాట. అక్కడ నుంచి వీళ్ళు డేటా వేర్ హౌస్కి ఇప్పుడు ఎందుకు డేటా చేస్తున్నారు, అనలిటిక్స్ కోసం తెస్తున్నారు.
సో ఈ అనలిటిక్స్ చూడాలి అంటే ఏదో ఒక అనలిటికల్ టూల్ కావాలి. ఈ ప్రాసెస్ చేయడానికి ఒక ఈటీఎల్ టూల్ అనేది కావాలి. ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్ ఆర్ ఓకే, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ కానీ ఎక్స్ట్రాక్ట్, లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ దీన్ని ఏమంటారంటే ఈటీఎల్ టూల్ అంటారు, డేటా ఇంటిగ్రేషన్ టూల్ అంటారు కొంతమంది, ఆర్ అదర్వైజ్ ఇది ఉంటుంది ఇది ఆర్కెస్ట్రేషన్ టూల్ కానీ, ఇలా దీనికి చాలా పేర్లు ఉంటాయి. సింక్ టూల్ అనేసి చిన్న చిన్న టూల్స్ ఉంటుంటాయి. మనం ఏడిఎఫ్ అనేది చాలా పెద్ద, అజూర్ వాళ్ళది చాలా పెద్దది ఇది. మీకు తెలియని చాలా టూల్స్, హెవో డేటా అని, డెల్ భూమి అని చాలా చాలా టూల్స్ ఉంటాయి. స్కైవియా, ఇన్ఫర్మాటికా కూడా కొంచెం ఫేమస్ టూల్. ఇన్ఫర్మాటికా పవర్ సెంటర్, ఇన్ఫర్మాటికా క్లౌడ్, అమెజాన్ బ్లూ, ఇలా చాలా టూల్స్ ఉంటాయి. బట్ చేసే ప్రాసెస్ మటుకు ఒకటే, డేటాని ఒక చోటు నుండి తీసుకొనేసి డేటాని మార్చి ఇంకో చోట పెడుతుంది అనమాట. ఇది డేటా ఇంజనీరింగ్ వర్క్. ఒక ఇంజనీరింగ్ వర్క్ చేస్తాడనమాట. డేటాని డేటా అనలిటిక్స్ కావాల్సినట్లు మనం మార్చి ఇవ్వాలి డేటా ఇంజనీర్స్గా. అండ్ ఇంకో స్కిల్ ఉండాలి డేటా ఇంజనీర్కి. ఏంటి, డేటా అనలిస్ట్ ఎలా ఆలోచిస్తాడో డేటా ఇంజనీర్ ముందే ఆలోచించాలి. ఆలోచించి వాళ్ళకి కావాల్సిన డేటా ఇవ్వాలి, కానీ మనకు కావాల్సినట్లు మనం ఇవ్వకూడదు. ఎందుకంటే ఎండ్ యూజర్ ఎవరు, మనకి డేటా అనలిస్ట్ కానీ డేటా సైంటిస్ట్ కానీ, వీళ్ళిద్దరికి యూజ్ అయ్యే డేటా మనం ప్రొడ్యూస్ కావాలి, కానీ మనకు నచ్చినట్టు మనం ప్రొడ్యూస్ చేసుకోవద్దు. సో అందుకే డేటా మోడలింగ్ చేసేటప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ క్రైటీరియాస్ తీసుకుని డేటా మోడలింగ్ కూడా చేస్తారనమాట. సో ఇది ఒక బ్యాక్గ్రౌండ్, అర్థమైంది కదా. డేటా అనలిటిక్స్కి OLAP అంటే అర్థమైంది కదా, ఆన్లైన్ అనలిటికల్ ప్రాసెసింగ్. ఈ ఇంటర్వ్యూలు ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. OLTP అంటే ఏంటి, OLAP అంటే ఏంటి, ELT బెటరా, ETL బెటరా, ఇవన్నీ అడుగుతాను. నేను అడ్రస్ చేశాను ఇప్పుడే. అండ్ ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది, డేటాబేస్ అంటే ట్రాన్సాక్షన్కి, డేటా వేర్ హౌస్ అంటే అనలిటిక్స్కి. ఇప్పుడు హర్షిత నువ్వు జావా చేస్తున్నావు కదా, నువ్వు డేటాబేసెస్ యూజ్ చేసుకుని ఉంటావు. నువ్వు మైక్రో సర్వీసెస్ రాసినప్పుడు రిపాజిటరీస్ అని ఉంటాయి, నువ్వు డేటాబేస్ కనెక్ట్ చేసి డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకుంటావు, APIs నుంచి డేటా లోడ్ చేసి ఇవన్నీ చేస్తూ ఉంటావు. నువ్వు మోస్ట్లీ డేటాబేస్ యూజ్ చేస్తారు. సో బ్యాక్ ఎండ్లో కానీ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఎవరైనా కానీ డేటాబేస్ యూజ్ చేస్తారు, కానీ డేటా వేర్ హౌస్లో వాళ్ళు ఎప్పటికీ యూజ్ చేయరనమాట. ఈ యాప్ డెవలప్ చేసేదానికి డేటాబేస్ యూజ్ చేస్తారు. ఓన్లీ అనలిటిక్స్ పర్పస్ మట్టుకి డేటా వేర్ హౌస్ యూజ్ చేస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్, అది కాలమ్నార్ స్టోరేజ్ అని చెప్పిన, కాలం లెవెల్లో ఫెచ్ చేసుకోగలుగుతుంది. అండ్ డేటా వేర్ హౌస్ మ్యాసివ్ ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా చేయగలుగుతుంది, ప్యారలల్గా ప్రాసెసింగ్ చేయగలుగుతుంది. అందుకే మనం ఎంత కాంప్లెక్స్ క్వరీ ఇచ్చినా కానీ చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హిస్టరీ మెయింటైన్ కలగచ్చు మనం ఇక్కడ. హిస్టరీ అంటే ఇప్పుడు మీ డేటాబేస్లో ఏమవుతుందంటే, మనం ఏమైనా ఇన్సర్ట్ జరిగినప్పుడు ఇన్సర్ట్, అప్డేట్ అయినప్పుడు డిలీట్ జరుగుతూ పోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఒక రికార్డ్ ఉంది, ఒక పర్చేస్ చేస్తాను మన అమెజాన్లో. పర్చేస్ పెట్టినప్పుడు ఆర్డర్ పెట్టాను నేను, ఒక సంతూర్ సోప్ ఆర్డర్ పెట్టాను. సో నా యూజర్ ఐడి దగ్గర నా ఆర్డర్లో సంతూర్ సోప్ వచ్చింది. నేను ఏమనుకున్నా, క్యాన్సిల్ చేయాలి అనుకున్నా. ఇమీడియట్గా క్యాన్సిల్ చేసా, అది క్యాన్సిల్ అయిపోయి తీసేస్తుంది అక్కడ నుంచి రికార్డు. సో ఇలా ఇదంటే ఓకే, మనకి యూఐలో చూపించడానికి బాగుంటుంది. ఆర్డర్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయిందని ఆ టేబుల్లోంచి వెళ్ళిపోయి వేరే టేబుల్కి వాళ్ళు ఏదో బ్యాకప్లో పెట్టుకుంటారు. ఇది సినారియో. బట్ అనలిటిక్స్లో ఏం చూపించాలి, ఎవరికి, బిజినెస్ ఓనర్కి, ఇలా పర్టికులర్ కస్టమర్ సాయి కార్తిక సంతూర్ సోప్ ఆర్డర్ పెట్టింది, ఎందుకు ఇమీడియట్గా క్యాన్సిల్ అయింది అంటే నా డేటా ఒకటే కాదు, ఇలా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇమీడియట్గా ఆర్డర్ పెట్టి ఎందుకో మరి వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు. ఇది ఒక బిజినెస్కి మంచిది కాదు కదా. ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాలి. చాలామంది పెడుతూ క్యాన్సిల్ చేస్తున్నారు అంటే, సో వాళ్ళకి ఆ డేటా అవసరం. ఎంతమంది ఆర్డర్స్ ప్లేస్ చేశారు, వితిన్ 5 to 10 minutesలో ఎంతమంది క్యాన్సిల్ చేశారు. సో ఇది ఒక రిపోర్ట్ చూడాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ దగ్గర హిస్టరీ డేటా ఉండాలి కదా, నా పర్టికులర్ ఇన్ఫర్మేషన్ హిస్టరీ డేటా ఉండాలి. సో హిస్టరీ అనేది ఇంపార్టెంట్ అనలిటిక్స్కి. ఒక లాస్ట్ 5 years, అట్లీస్ట్ 2 years డేటా అన్న వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ హిస్టరీకి ఈ డేటా వేరస్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటివి, స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ అంటారనమాట. ఈ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్ 6 types ఉంటాయి. 6 types ఉంటాయి. మనమైతే type 1, type 2 చూద్దాం. మీకు కావాలంటే డాక్యుమెంటేషన్ ఇస్తాను, రిమైనింగ్ మీరు చదువుకోండి. ఈ type 1, type 2 ADF యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం మనం. ఫస్ట్ అయితే SCD type 1. SCD type 1 ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇది అజూర్ SQL డేటాబేస్లో ఉంది. ఇందులో మన దగ్గర ఎంప్లాయీ టేబుల్ ఉంది. ఇది వచ్చేస్తే మన దగ్గర డేటా వేర్ హౌస్. ఇక్కడ డిమెన్షన్ టేబుల్ కదా, ఇక్కడ ఆ డేటా వేర్ హౌస్లో వచ్చేసి ఫ్యాక్టర్ డిమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. అది సపరేట్ కాన్సెప్ట్. సపోజ్ డిమెన్షన్ టేబుల్ అయితే హిస్టరీ మెయింటైన్ చేసుకుంటే, ఫ్యాక్ట్ టేబుల్ ఎట్లుంటే అట్లే ఉంటుంది అనమాట రికార్డు. ఫ్యాక్ట్ టేబుల్ని ఎవరు SCD టైప్స్ చేయరు, ఓన్లీ డిమెన్షన్ టేబుల్స్నే చేస్తారు.
డైమెన్షన్ టేబుల్స్లో ఏముంటాయంటే ఆ డైమెన్షన్ టేబుల్ ఒక కీ, మిగతావన్నీ ఇవి ఉంటాయి, వార్క్యార్ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎంప్లాయీకి సంబంధించినవి ఏమేమి ఉంటాయి, ఎంప్లాయీ నేము, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, ఇట్లా ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఓకే, ఇది ఫ్యాక్ట్ టేబుల్లో ఏమేమి ఉంటాయంటే ఈ ఎంప్లాయీ గురించి ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, వన్ ఇయర్ సిటీసీ ఎంత, ఈ సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏవి ఫ్యాక్ట్స్ అంటే డేటా ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి కదా, లేకపోతే క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఆ ఫీల్డ్స్ అన్ని ఫ్యాక్ట్ టేబుల్స్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీకు బాగా క్లియర్గా అర్థం కావాలంటే ఈకామర్స్ పోర్టల్ తీసుకుందాం. ఈకామర్స్ పోర్టల్లో కస్టమర్స్ ఉంటారు, ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉంటాయి, షిప్పింగ్ డీటెయిల్స్ ఉంటాయి, పేమెంట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో ఈ కస్టమర్ టేబుల్, ప్రోడక్ట్ టేబుల్, షిప్పింగ్ టేబుల్ ఇవన్నీ వచ్చేస్తే డిమెన్షన్ టేబుల్స్. ఆర్డర్ టేబుల్ ఒకటి ఫ్యాక్ట్ టేబుల్, ఎందుకంటే ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ చేసాయి, ఎంత సేల్స్ జరిగినాయి, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఏంటన్నీ ఫ్యాక్ట్ టేబుల్లో ఉంటాయి. ఈ టేబుల్స్లో ఏముంటాయి, ప్రోడక్ట్ టేబుల్లో ఉంటుంది ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ ఐడి, ఆ ప్రోడక్ట్ సబ్ కేటగిరీ, ఇలా ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, మెంబర్ అడ్రస్, మెంబర్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అని మెంబర్ టేబుల్లో ఉంటుంది అనమాట. సో డిమెన్షన్ టేబుల్స్కి మట్టుకి ఎస్డి టైప్స్ ఉంటాయి. ఫ్యాక్ట్ టేబుల్కి హిస్టరీ నార్మల్గా ఏది జరిగితే అది చేస్తూ ఉంటారనమాట. డెలిట్స్ జరగవు ఫ్యాక్ట్ టేబుల్లో. ఏ రికార్డ్ ఎప్పటికప్పుడు లోడ్ అవుతూ ఉంటుంది, ఉన్న రికార్డ్స్ని డిస్టర్బ్ చేయదు ఫ్యాక్ట్ టేబుల్. ఇప్పుడు మనం ఎస్సిడి టైప్ అని చూస్తున్నాం కదా. ఓకే, ఇప్పుడు ఐడి, ఎంప్లాయీ ఎందుకు లేండి కానీ కస్టమర్ తీసుకుందాం. మనం బాగా ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. ఓకే, కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, ఫోన్ నెంబరు, జెండరు, ఈమెయిల్, అడ్రస్. వీటిల్లో చేంజ్ అయ్యే డైమెన్షన్స్ ఏంటి? స్లోగా జెండర్ ఏమైనా మారుతుందా ఒక కస్టమర్కి? అంటే నార్మల్గా మారదు కదా, జనరల్ సినారియోస్లో మారదు. ఇప్పుడు ఈ సాయి అయిన ఫీమేల్గానే ఉంటుంది, ఎక్కువ మారదు. సో ఇది స్లోగా చేంజింగ్ డిమెన్షన్ కాదు. ఈమెయిల్ ఐడి మారచ్చు, ఫోన్ నెంబర్ కూడా ఆ కస్టమర్కి మారచ్చు, నేమ్ కూడా మారచ్చు, బట్ ఎక్కువ మారదనమాట. సో ఈ ఫీల్డ్స్ ఎక్కువ మనకి ఐడియా ఉన్న వాటి, ఫోను, ఈమెయిల్ ఐడి, అడ్రస్ స్లోలీ చేంజింగ్ డైమెన్షన్స్. సాయి, ఈరోజు ఫోన్ నెంబర్ 123 ఉంది, కార్తిక, రామని 3 ఉన్నారనమాట, 3 ఉన్నారు. ఓకే, ఈ ఫోన్ నెంబర్ వచ్చేస్తే ఇట్లుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఫోన్ నెంబర్, ఫీమేల్, మెయిల్. ఇందులో యూనిక్ కూడా చేసుకోవచ్చు. యూనిక్ ఐడి యూనికే కదా, యూనిక్ ఐడి ఉండాలి ఖచ్చితంగా, మన ఐడి యూనికే. అది కాదు, ఫోన్ నెంబర్ యూనిక్ చేసుకోవచ్చా? ఫోన్ నెంబర్ మారుతుంటుంది కదా, ఎలా యూనిక్ పెడతావు? ఇప్పుడు ఎంత ఈజీ చెప్పు ఫోన్ నెంబర్ మార్చడము. అంటే అలా కాదు, ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ పెడతారు కదా, చేసుకోవచ్చు, అది మన ఇష్టం, మనకి అదే ఇంకొకరు కూడా పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సేమ్ హౌస్ వాళ్ళు. అంటే ఇప్పుడు సపోజ్ మనం అమెజాన్ ప్రైమ్ తీసుకుంటే ఒకటే దాంట్లో 8 మెంబర్స్ యూజ్ చేస్తారు కదా, ఆ టైప్లో పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం, ఐడీస్ మన ఇష్టం. అందుకే చెప్తున్నాయి కదా, మనం సింగిల్ ఐడి తీసుకోమన్నమాట, కంపోజిషన్ ఆఫ్ ఐడీస్ తీసుకుంటాం. ఓకే, అది కూడా చెప్తాను ఎలా చేయాలి నేను. సరేనా, ఇది ఇన్ఫర్మేషన్. మన దగ్గర సోర్స్లో ఇలా ఉంది, డెస్టినేషన్లో ఎలా ఉండాలంటే ఇలానే ఉండాలి. కంట్రోల్-C, కంట్రోల్-V. ఎక్స్ట్రా ఏముంటుందంటే ఇన్సర్టెడ్ టీఎస్ ఉంటుంది.
ఓకే, క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఎప్పుడు నేను ఇందాక చెప్పినా కదా, చూడండి ఇది కస్టమర్ టేబుల్, ఓకే, ఇది స్టాక్ ఐటమ్, సిటీ, ఇది డేట్ టైప్. ఇక్కడ మీరు చూస్తే అంత వేర్ స్ట్రింగ్స్గా ఉంటాయన్నమాట. కస్టమర్ నేము, కేటగిరీ, బయింగ్ గ్రూపు, కలర్, బ్రాండ్, సిటీ, స్టేట్, కంట్రీ, డేట్, మంత్, ఇయర్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఉన్న కీస్ అన్నీ ఉంటాయి. అండ్ దెన్ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ప్రాఫిట్, ఇవి వచ్చేస్తే మన క్యాల్కులేటెడ్ ఫీల్డ్స్. ఇవే యూస్ చేసుకుంటారు ఎవరి డేటా అనలిస్ట్. ఈ క్వాంటిటీ, యూనిట్ ప్రైస్, ప్రాఫిట్ అంటే మనం చూసుకోవచ్చు. ఈ స్టాక్ ఐటెంలో పర్టికులర్ స్టాక్ ఐటమ్స్ ఎన్ని క్వాంటిటీస్ సేల్ అయినాయి అంటే ఈ ఫ్యాక్ట్ టేబుల్, ఈ స్టాక్ ఐటమ్ టేబుల్ ఉంటే సరిపోతుంది మనకి. ఈ 2 టేబుల్స్ తీసుకునేసి స్టాక్ ఐటమ్ అండ్ క్వాంటిటీ మెన్షన్ చేస్తే మనకు ఏదో ఒక చార్ట్ వచ్చేస్తుంది. మనకి ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని డేటా మోడలింగ్ అంటారు. ఇది స్టార్ స్కీమా. స్టార్ స్కీమాలో ఏముంటుందంటే ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ టేబుల్లో డిమెన్షన్ టేబుల్స్ ఒక ప్రైమరీకి ఇన్ఫర్మేషన్ అండ్ మెజర్స్ ఉంటాయన్నమాట. ఈ డిమెన్షన్ టేబుల్స్లో ఏముంటాయంటే ఒక ప్రైమరీకి ఒకటి, కానీ ప్రైమరీకి మోస్ట్లీ ఒక ప్రైమరీకి ఉంటుంది అండ్ దానికి సంబంధించిన రెస్పెక్టివ్ ఫీల్డ్స్ వేర్క్యార్ ఫీల్డ్స్ ఉంటాయన్నమాట. ఆ ప్రైమరీకి ఎప్పటికీ యూనిక్గా మెయింటైన్ అయ్యేటట్టు చూసుకోవాలి. మోస్ట్లీ ఈ డేటా అనలిటిక్ పర్పస్కి మనం సర్గేట్ కీ క్రియేట్ చేసుకుంటాం. సర్గేట్ కీ అంటే సిస్టమ్ జనరేటెడ్ కీ అనమాట, ఆటో జనరేటెడ్ వాల్యూ. ఇప్పుడు 1 ఇస్తే రేపు 3 ఇస్తుంది, నెక్స్ట్ 4, 5 అట్లా దానికి ఇష్టం వచ్చిన వాల్యూస్ సర్గేట్ కీ జనరేట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ సర్గేట్ కీసే మనం అనలిటిక్స్ కానీ డేటా ఇంజనీరింగ్ పర్పస్ కానీ యూస్ చేస్తూ ఉంటాం. సో S3 టైప్ 1 అంటే ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి కస్టమర్కి 1, 2, 3 ఉంది కదా, ఈ కస్టమర్ అడ్రస్ ఉంది. ఈ 3కి వచ్చేస్తే ఈ 39 క్వీన్ యానిస్ని ఇలా మార్చేస్తారనమాట, కాటేజ్ సంథింగ్. సో మారుస్తే ఇమ్మీడియట్గా ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అంతే. మనమేమి హిస్టరీ మెయింటైన్ చేసుకోండి. ఎస్సిడి టైప్ 1లో నో హిస్టరీ. ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు ఓవర్ రైడ్ ద ఎగ్జిస్టింగ్ రికార్డ్స్, దట్స్ ఇట్. ఎగ్జిస్టింగ్ రికార్డ్ని ఓవర్ రైడ్ చేస్తుంది అంతే, ఏ ఇన్ఫర్మేషన్ పెట్టుకోదు. సో ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్డేట్ అయితే అప్డేట్, ఇవే జరుగుతాయి. డెలీట్ అయితే డెలీట్ జరుగుతుంది. ఇన్సర్ట్, డెలీట్, అప్డేట్. సోర్స్ ఎలా ఉంటుందో సింక్ కూడా ఎగ్జాక్ట్ కాపీ ఉంటుంది అనమాట. ఓకే, ఫైన్. అండ్ మనము ఇక్కడ ఎలాంటి డేట్ ఫీల్డ్స్ మెన్షన్ చేసుకోము. నార్మల్గా అయితే మనకు అవసరం ఉంటుంది ఇన్సర్టెడ్, ఎప్పుడు ఇన్సర్ట్ అయింది ఏంటని, మాడిఫై అయింది ఏంటని మన ఇన్ఫర్మేషన్ కోసం. ఎవరికి యూజర్ అంటే మనకి డేటా ఇంజనీర్స్కి జస్ట్ చూసుకోవడానికి ఏ టైంలో లోడ్ అయింది ఏదని కావాలనుకుంటే అప్పుడు ఇన్సర్టెడ్ టీఎస్, మాడిఫైడ్ టీఎస్ పెట్టుకోవచ్చు. కానీ లేకపోతే అవసరమే లేదు, ఇన్సర్టెడ్ మాడిఫైడ్ పెట్టుకోవాల్సిన అవసరం. ఎస్సీ టైప్ అంటే ఓవర్ రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇది మనము చేయాలనుకుంటున్న టాస్క్. ఇది చాలా ఈజీ, ఆల్రెడీ మనం చేసాము. దీన్ని మనం కంప్లీట్లీ పారామీటరైజ్డ్ చేయాలి. చేయాలంటే నేను ఆల్రెడీ చెప్పిన ఒక టేబుల్ నుంచి డ్రైవ్ అవ్వాలి. మన దగ్గర ఇప్పుడు ఇది బాగా వినండి కాన్సన్ట్రేషన్గా. ఒక మెటాడేటా టేబుల్ ఉంది. ఈ మెటాడేటా టేబుల్లో మనం ఏం పెట్టుకుంటున్నామంటే కాన్ఫిగ్ ఐడి, ఇది వచ్చేసి యూనిక్ ఐడి. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే సోర్స్ టేబుల్ నేమ్, లేకపోతే సోర్స్ టేబుల్ అని ఇచ్చుకుందాం. సోర్స్ టేబుల్ ఫస్ట్ అయితే స్కీమా ఇద్దాం. సోర్స్ స్కీమా, సోర్స్ టేబుల్, సింక్ స్కీమా, సింక్ టేబుల్ అండ్ సోర్స్ ప్రైమరీకి, సింక్ ప్రైమరీకి. ఓకే, ఇలా మన దగ్గర చాలానే ఉన్నాయి. సో కాన్ఫిగరేషన్ ఐడి యూనిక్ కదా, 1, 2. సోర్స్ స్కీమా ఏంటి, ఫస్ట్ అయితే సోర్స్ స్కీమా ఏంటి, మనం ఏమని పెడదాము, ఏదైనా ఇద్దాం, మనకు పర్లేదు కదా, సోర్స్ అనే ఇద్దాం మనకి బాగా గుర్తుండడానికి. టేబుల్ నేమ్ వచ్చేస్తే కస్టమర్. సింక్ ఏంటి, సింక్ అనే ఇద్దాము, dim__ కస్టమర్. ఇక్కడ వచ్చేస్తే కస్టమర్ ఐడి
సేమ్ కస్టమర్ ఐడి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది సేమ్ స్కీమా. కస్టమర్ అయిపోయింది, ప్రోడక్ట్ ఉంది. ఇదేంటి, డైమెన్షన్ టేబుల్ ప్రోడక్ట్. ఓకే, అండ్ పీకే ఏంటి, ప్రోడక్ట్ ఐడి. ప్రోడక్ట్ ఐడి. ఓకే, ఇలా మనం ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఇలా ఒక టేబుల్ క్రియేట్ చేసుకోవాలి. ఈ టేబుల్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ డ్రైవ్ అవ్వాలన్నమాట. అంటే ఈ టేబుల్ని మనము లుకప్ యాక్టివిటీలో క్వరీ రాస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మెటాడేటా టేబుల్ అని ఇస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కదా. సో ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మనం దేనికి ఇస్తాం, ఫర్ ఈచ్ లూప్కి ఇస్తాం. ఫర్ ఈచ్ లూప్లో ఫస్ట్ ఏం వెళ్తుంది, ఇది వెళ్తుంది, 1 సోర్స్ వెళ్తుంది, దెన్ సింక్ వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ సోర్స్ వెళ్ళినప్పుడు సోర్స్ ఆపరేషన్ చేస్తుంది. ఇన్సైడ్ మనం డేటా ఫ్లో యాక్టివిటీ యూజ్ చేస్తాం. డేటా ఫ్లో యాక్టివిటీలో అండ్ సోర్స్ నుంచి కస్టమర్ తీసుకొని వచ్చేసి డిమాండర్స్కో కస్టమర్ టేబుల్ డౌట్ చేస్తుంది. సింక్ నుంచి సోర్స్ నుంచి మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొచ్చి మళ్ళీ ప్రోడక్ట్ ఐడి చేస్తుంది అనమాట. సో మొత్తం మనకి పారామీటర్స్ అన్ని ఈ టేబుల్ నుంచి డ్రైవ్ అయిపోతాయి అనమాట, ఎక్కడి నుంచి రావు. ఇది క్లియరా మీరు? హలో, సో ఇది మనం చూద్దాం. ఇంకా 10 minutes ఉంది కదా. టేబుల్స్ అట్లీస్ట్ టేబుల్స్ అయినా క్రియేట్ చేయొచ్చు మనం. సో నేను డేటాబేస్కి వచ్చాను. సో మనం నెట్వర్కింగ్ ఎనేబుల్ చేయాలి కదా. సో నా ఐపీ అడ్రస్ నేను ఇస్తున్నాను ఇక్కడ, సేవ్. ఇప్పుడు నేను డేటాబేసెస్కి వెళ్తున్నాను. నా దగ్గర అయితే మీకు ఒక సర్వర్లో మల్టిపుల్ డేటాబేసెస్ ఉండొచ్చు అనమాట. నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. మీరు మల్టిపుల్ క్రియేట్ చేసుకుంటే మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి. సో ఇక్కడ నేను క్వరీ ఎడిటర్కి వెళ్ళి మనం పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనము ఎస్క్యూఎల్ పూల్ యూస్ చేయట్లేదు, మనం లాస్ట్లో యూస్ చేద్దాం. మన టార్గెట్ ఏంటి, లోడ్ డేటా ఫ్రమ్ ఎస్క్యూఎల్ డేటాబేస్ టు ఎస్క్యూఎల్ డేటా వేర్ హౌస్ కదా. సో ఫస్ట్ అయితే మనము డేటాబేస్ టు డేటాబేసే చేద్దాము. ఎందుకంటే డేటా వేర్ హౌస్లో మనకి కొంచెం ప్రైజింగ్ ఎక్కువ ఉంటుంది. మనం లాస్ట్ 2 daysలో చేద్దాం ఆ టాస్క్. ఏం లేదు, కనెక్షన్స్ మార్చడమే కదా, సేమ్ పైప్లైన్స్, బట్ కనెక్షన్స్ ఒకటి మార్చాలి. ప్రజెంట్ అయితే మనం ఈ డేటాబేస్ నుంచి చేద్దాం. ఎవరిని అడిగితే మీరు డేటా వేర్ హౌస్కి చేసామని చెప్పండి. క్రియేట్ స్కీమా సోర్స్ సింక్ 2 స్కీమాస్ జనరేట్ చేశాను. ఇప్పుడు టేబుల్ క్రియేట్ టేబుల్ నేమ్ ఏంటి, సోర్స్ డాట్ కస్టమర్, కస్టమర్ ఐడి ఇంట్ నేము varchar 30, అడ్రస్ కొంచెం ఎక్కువ వాల్యూనే ఇవ్వాలి. ఓకే, 240 ఇచ్చాను నేను. ఇది వచ్చేసి మన సోర్స్ కస్టమర్ టేబుల్. ఆటో ఇంక్రిమెంటల్ ఇద్దాం మనము. జెండర్ కూడా ఇవ్వాలా. జెండర్ ఇది ఎంత 1 కదా, నేను 4 ఇస్తున్నాను అంతే. ఓకే, అండ్ ఆటో ఇంక్రిమెంటల్ ఐడెంటిటీ 1,1. దీన్ని ఐడెంటిటీ 1,1 అంటే ఆటో ఇంక్రిమెంటల్. ఇది ఇవ్వాలా ప్రైమరీ కీకి. ఓకే,
సో ప్రైమరీకి నేను జనరేట్ చేస్తున్నా. ఇది సోర్స్ టేబుల్, మీరు గుర్తుపెట్టుకోండి, సోర్స్ కస్టమర్ ఉంది కదా. సో నేను ఇంకా ఎప్పటికైనా ఇచ్చినప్పుడు రికార్డ్ వచ్చినప్పుడు ఈ కస్టమర్ ఐడి యూనిక్గా జనరేట్ చేస్తున్నాను. సో సరే, కాన్సెప్ట్ మళ్ళీ చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు. సింక్ టేబుల్ కూడా నేను సేమ్ ఇలానే జనరేట్ చేస్తున్నాను. ఇది S3 టైప్ 1కి కదా, సారీ, సేమ్ ఇదే సింక్. ఇక్కడ టేబుల్ నేమ్ మటుకు dim__ కస్టమర్ ఐడి. ఇదేంటంటే మనకు అక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి, సోర్స్ నుంచి వచ్చే కస్టమర్ ఐడి. ఇది సేమ్ ఇన్ఫర్మేషన్. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, డేటాబేస్లో ప్రైమరీ కీ అని ఇస్తే డూప్లికేట్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది కదా, SQLలో కానీ MySQLలో కానీ. బట్ డేటా వేర్హౌస్లో మటుకు రాదు. ఇది డేటాబేస్ కాబట్టి మనము డూప్లికేట్ ఎంటర్ చేసినప్పుడు ఎర్రర్ అయితే వస్తుంది. డేటా వేర్హౌస్లో మటుకు ప్రైమరీ కీస్ ఇవన్నీ ఏంటంటే ఓన్లీ నేమ్ సేక్ అంతే, అవి దాని ఫంక్షనాలిటీ అది చెయ్యవు. ఓకే, మనకు గుర్తుపెట్టుకోవడానికి. సో నేను సింక్ టేబుల్ కూడా క్రియేట్ చేశాను. సో మనకి ఏ టేబుల్ క్రియేట్ చేయాలి, మెటాడేటా టేబుల్ క్రియేట్ చేయాలి. క్రియేట్ టేబుల్ మెటాడేటా. దీనికి కావాల్సిన ఫీల్డ్స్ ఆల్రెడీ ఇచ్చాం కదా మనం ఇక్కడ. సో చూద్దాం అవే తీసుకోవడానికి. ఓకే, ఇదేంటి, ఇంట్ ఐడెంటిటీ 1,1, కామా. సో నేను అన్నిటికీ వార్కారు 40 ఇస్తున్నాను, 60 ఇద్దాంలేండి. ఓకే, అర్థమైంది. మెటాడేటా టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ కాన్ఫిగ్ ఐడి అవసరం లేదు కదా, రిమైనింగ్ అన్నీ ఇవ్వాలి మనం. వాల్యూ సోర్స్ స్కీమా ఏంటి, సోర్సే కదా. సోర్స్ టేబుల్ నేమ్ కస్టమర్, సింక్ స్కీమా నేమ్ సింక్ టేబుల్ నేమ్ dim__ కస్టమర్. ప్రైమరీకి ఏంటి, కస్టమర్ ఐడి, కస్టమర్ ఐడి. ఓకే, ఫైన్ కదా. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ టేబుల్ కూడా ఇస్తున్నాం. ప్రోడక్ట్ ఓకే, ఇప్పుడైతే మనం 2 టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మెటాడేటాకి. అండ్ ఇక్కడ మన దగ్గర అయితే dim__ కస్టమర్ టేబుల్ అయితే ఉంది. ఇప్పుడు ప్రోడక్ట్ టేబుల్ కూడా క్రియేట్ చేద్దాం.
అంటే ఇక్కడ ప్రోడక్ట్ టేబుల్ క్రియేట్ చేయకుండా మెటా డేటా క్రియేట్ చేయాలి. ఓకే చేసాలే, నేను చేస్తున్నా ప్రోడక్ట్ టేబుల్ ఇప్పుడు. ఓకే. ప్రోడక్ట్ అయ్యే ఎర్రర్ రాదు కదా, అది టేబుల్ ఇన్ఫర్మేషన్ అంతే, టేబుల్లో డేటా లోడ్ చేశాను. ప్రోడక్ట్ ఐడి, ప్రోడక్ట్ నేము, సబ్ కేటగిరీ. అంతే కదా ఫీల్డ్స్, చాలే 3 ఫీల్డ్స్ మనకి. ఓకే, దిస్ ఇస్ ద సోర్స్ టేబుల్. సింక్. ఓకే, ఇది ఐడెంటిటీ ఫీల్డ్ ఉండకూడదు కదా, తీసాను. ఇది వచ్చేస్తే డిమ్ అండర్ స్కోర్ ఫైన్. డేటా అన్లోడ్ చేద్దాము. ఇదే మనకి సోర్స్లో డేటా ఉండాలి కదా. ప్రోడక్ట్ ఐడి రాదు, ఓన్లీ నేమ్ అండ్ సబ్ కేటగిరీనే వస్తుంది. ఓకే, వాల్యూస్ వస్తే నేమ్ వస్తే లక్స్, సబ్ కేటగిరీ సోప్, అంతే. ఇంకో రికార్డు కూడా వేద్దాం. రిన్, సోప్ కేటగిరీ వద్దులేండి, వేరే ఏదైనా ఇద్దాము. మీరా షాంపూ. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి మనకు దగ్గర సోర్స్లో. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 4 ఇచ్చాను కదా, అందుకే సోప్ ఇచ్చినప్పుడు తీసుకుంది కానీ ఇది ఇచ్చినప్పుడు తీసుకోలేదు, ఎర్రర్ వచ్చింది. అర్థమైందా మీకు ఎర్రర్ ఎందుకు వచ్చిందో? డేటా అది తప్పు ఇచ్చాను, నేను తక్కువ ఇచ్చాను. ఓకే, సోప్ అండ్ షాంపూ లోడ్ చేస్తున్నాను. అండ్ మన కస్టమర్ ఇన్ఫర్మేషన్ కూడా చేయాలి కదా లోడు. సో ఇప్పుడు ఏంటి, నేము, జెండర్, ఫోన్, ఈమెయిల్, అడ్రస్. ఓకే, ఇప్పుడు నేమ్ వస్తే సాయి, ఫీమేల్,
ఫోన్ నెంబర్ వేర్ ఇచ్చాను కదా నేను. ఓకే, ఈమెయిల్ అడ్రస్ gmail.com, అడ్రస్ ఏబి. రామ్, మెయిల్, ఫోన్ నెంబర్, రామ్, చెన్నై, సారీ తమిళనాడు కదా, తమిళనాడు. కార్తిక ఇక్కడ టేబుల్ నేమ్ డిఫరెంట్ కదా. అవును కదా, సోర్స్ డాట్ ప్రోడక్ట్ ఇచ్చావు. సారీ సోర్స్ డాట్, అందుకే కస్టమర్ ఓకే. ఇప్పుడు మన దగ్గర రికార్డ్స్ అయితే ఉన్నాయి. సో మనం స్టెప్ బై స్టెప్, టైం అయిపోయింది 4 minutes అంతే. డేటా సెట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఓకే, సేమ్ డేటా సెట్ యూజ్ చేద్దాము. చూడండి ఉంది కదా, మనం పారామీటరైజ్డ్ డేటా సెట్ ఉంది. ఫస్ట్ కావాల్సిన యాక్టివిటీ ఏంటి, లుకప్ యాక్టివిటీకి వెళ్ళండి, డేటా సెట్ ఇవ్వండి. ఈ లుకప్ యాక్టివ్ కాకుండా ఏమైనా ఇవ్వచ్చు అనమాట. డిబిఓ ఉంది, మెటా డేటా, ఇది ఒక్కటే మనం పాస్ చేయాల్సి ఉంటుంది, ఇంకేం అవసరం లేదు. సో టేబుల్ సరిపోతుందిలేండి, టేబుల్ ఇచ్చాను నేను, డిబిఓ డాట్ మెటా డేటా టేబుల్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. వచ్చింది కదా కస్టమర్ ఇన్ఫర్మేషన్, కాన్ఫిగ్ ఐడి. ఫస్ట్ రోని ఇచ్చాను కదా, ఫస్ట్ రోని ఇస్తే ఒక్కటే రికార్డు వస్తుంది అనమాట. ఓకే, ఈ జాగ్రత్త, మీరు ఎప్పుడైనా ఫస్ట్ రోని ఇస్తే ఒక్కటే వస్తుంది రికార్డు. మన దగ్గర 2 రికార్డ్స్ ఉన్నాయి కదా, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎగ్జిక్యూట్ చేసినప్పుడైతే ఒక్కటే వచ్చింది మనకి. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. చూడు, 1 స్టోర్స్, కస్టమర్, సింక్ అండ్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఎలా తీసుకోవాలి మనం, వాల్యూ డాట్ అని ఇవ్వాలన్నమాట. ఏమి ఇచ్చినా కానీ వాల్యూస్ వరకు పాస్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఈచ్ తీసుకుందాం. లూపే తిప్పాలి కదా, ఎందుకంటే 2 ఉన్నాయి కదా, లూప్ తిప్పుతున్నాను నేను. కండిషన్ ఏంటి, సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయాలి. వాళ్ళు నాకు వాల్యూస్ వరకు ఇచ్చాను నేను. ఓకే, వాల్యూస్ వరకు ఇచ్చాను. వాల్యూస్ తర్వాత ఏమున్నాయి మనకి, కాన్ఫిగ్ ఐడి, సోర్స్ నేమ్. సో ఈ వాల్యూస్ వరకు ఐటమ్ అని ఉంటుంది అనమాట, ఐటమ్ అని ఉంటుంది. ఐటమ్ డాట్ కాన్ఫిగ్ ఐడి అట్లా పంపిస్తూ ఉంటాం మనము. ఓకే, లోపల ఏం చేయాలనుకున్నాం, డేటా ఫ్లో పెట్టాలనుకున్నాం కదా, డేటా ఫ్లో. సో విల్ క్రియేట్ న్యూ డేటా ఫ్లో. సోర్స్ ఏంటి మనకి, ఎస్క్యూఎల్ డేటాబేసే కదా. ఓకే ఫైన్. అండ్ మనం చేయాల్సింది ఏంటి, అప్సెట్ కదా. ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్సెట్ ఏం చేయమని చెప్పిన నేను, ఆల్టర్ రో ట్రాన్స్ఫర్మేషన్ కంపల్సరీ పెట్టాలి, ఆల్టర్ రో. ఓకే, అప్సెట్ ఇఫ్ నాకేం కండిషన్ ఏం లేదు, నేను ట్రూ అంటున్నాను అంతే. అంటే ప్రతిసారి నాకు పంపించేసే ఆ రికార్డ్స్ అన్నీ అప్సెట్ చేయించేసే అని చెప్పిన. అండ్ ఇక్కడ సింక్ కావాలి కదా నాకు, నేను ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, నేను పారామీటరైజ్డ్ డేటా సెట్ పంపినా కదా, అందుకే నన్ను ఇక్కడేం అడగదు. అది మన డేటా ఫ్లో యాక్టివిటీలో అడుగుతుంది, మనం చూసాం కదా. సో మనం ఇచ్చింది ఏంటి, అప్సెట్ ఆపరేషన్ కదా. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఐడి పాస్ చేయాలి. ఐడి పాస్ చేయాలంటే మనకి కాలం మనం పారామీటరైజ్డ్ చేస్తాం కదా. సో ఇక్కడ మీరు సింక్ పీకే అని ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాం మనం. సో ఈ పారామీటర్ని ఇక్కడ పాస్ చేయాలి.
సో ఫైన్. ఇప్పుడు మనకు దగ్గర 5 పారామీటర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సోర్స్ టేబుల్, సోర్స్ స్కీమా, సింక్ టేబుల్, సింక్ స్కీమా అండ్ సింక్ ప్రైమరీకి. ఓకే, ఇది క్లియర్ కదా మీకు. అండ్ డేటా ఫ్లో యాక్టివిటీ. ఇప్పుడు చూస్తే మీరు చూడండి, సోర్స్ స్కీమా, సింక్ టేబుల్ అన్నీ అడుగుతున్నాయి కదా, మనం ఇక్కడ కంటెంట్ యాడ్ చేద్దాం. ఐటమ్ డాట్ ఇప్పుడు ఏంటి, ఇది సోర్స్ స్కీమాకి మనం ఏమి ఇచ్చాం, నేము సోర్స్ స్కీమానే ఇచ్చాం. ఇది ఇవ్వాలి, ఈ నేమ్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏంటి, @item డాట్ సోర్స్ టేబుల్. ఓకే, ఇదేంటి సింక్ స్కీమా. @item డాట్ సింక్ స్కీమా, @item డాట్ సింక్ టేబుల్. ఇంకో పారామీటర్ ఇవ్వాలి. ఇది ఇక్కడ ఏం అడగట్లే కదా, బాగా చూడండి, ఇక్కడ ఏం గమనించి, ఇక్కడ ఏం అడగట్లే కదా. మేబీ పారామీటర్స్లో ఉందని చూద్దాం. సో పారామీటర్స్లో ఉంది. ఇది పైప్లైన్ ఎక్స్ప్రెషన్ కదా. సో పైప్లైన్ ఎక్స్ప్రెషన్కి వెళ్ళి @item డాట్ సింక్ ప్రైమరీకి ఇవ్వాలి. ఇదో సింక్ పీకే అని ఇచ్చింది కదా, ఇది ఇవ్వాలి. ఇంతే, కంప్లీట్లీ పారామీటరైజ్డ్ పైప్లైన్. ఓకే, ఇంకా కంప్లీట్లీ పారామీటరైజ్డ్ కావాలంటే ఆ మెటాడేటా టేబుల్ కూడా మనము మార్చుకోవాలి అనుకోండి. ఒకవేళ నేమ్ ఫ్యూచర్ నేమ్ ఏమైనా చేంజ్ అయినా మనం ఆ పైప్లైన్కి వెళ్ళి మార్చాల్సిన అవసరం లేకుండా మెటాడేటా స్కీమా, మెటాడేటా టేబుల్. సో ఇవి టూ ఏం చేద్దాం, ఈ లింక్డ్ సర్వీస్లో ఉంది కదా, ఇక్కడ పాస్ చేద్దాం స్కీమా. అక్కడ మెటాడేటా టేబుల్ ఫుల్గా రాయలేదు. ఏం కాదు, టేబుల్ ఇది మంది కదా, పారామీటర్ కదా, పారామీటర్ ఏమైనా ఉండొచ్చు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇక్కడ సేమ్ ఉండాలంతే. అర్థమైందా? తను యూజ్ చేసేటప్పుడు కూడా మనం రాంగే ఇవ్వాలి, రాంగ్ ఇస్తే. సరేనా? ఇక్కడ మనం వాల్యూస్ పాస్ చేయాలి. DBO డాట్ మెటాడేటా, ఇది మన పైప్లైన్. ఓకే, విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. చూడు, ఇక్కడే పాస్ చేసాం మనం పారామీటర్స్. మనం ఎక్కడైనా పారామీటర్స్ ఇచ్చామా, అంటే నేననేది వాల్యూస్, స్టాటిక్ వాల్యూస్ ఏమైనా పాస్ చేసామా లోపల పైప్లైన్స్లో? ఎక్కడా పాస్ చేయలేదు, ఓన్లీ 2 వాల్యూసే పాస్ చేసాము. అది కూడా మనం పారామీటర్ ఇచ్చి డిఫాల్ట్ వాల్యూ కిందకి ఇచ్చాము. సో డీబగ్ ఫ్లో ఆన్ అయిపోయింది. రేపు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీ టెన్షన్, ఇది అడుగుతుంది అనమాట, మీరు ఏమైనా చేంజ్ చేసుకోవాలని. లేదు, ఓకే, ఇది మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే బ్రీఫ్గా చెప్పాను ఈరోజు, మళ్ళీ మీకు రేపు చెప్తే బాగా గుర్తుంటుంది అనేసి. డేటా ఫ్లో 2 టైమ్స్ రన్ అవుతుంది కదా ప్యారలల్గా. ఫర్ ఈచ్లో మనం ప్యారలల్ ఇచ్చాం కదా. సో గమనిస్తూ ఉండండి, అంతే. మనకి 2 వచ్చాయి కదా అవుట్పుట్, 1 అండ్ 2, ఇక్కడ కింద 2 ఉంది, 2. సో ఫర్ ఈచ్లోకి 2 అయింది కౌంట్, అందుకే 2 డేటా ఫ్లోస్ ఆన్ అయిపోయింది. సోర్స్ ఏమొచ్చింది ఇక్కడ చూడండి, ఇది ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, సింక్ ప్రోడక్ట్ ఐడి. సోర్స్ చూడండి, స్కీమా ఏంటి, సోర్స్ ప్రోడక్ట్, సింక్ డిమ్ ప్రోడక్ట్, అన్నీ కరెక్ట్గా వచ్చాయి. మనం చూసుకోవచ్చు. ఈ డేటాలో ఏంటి, కస్టమర్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఐడి, సోర్స్ కస్టమర్, సింక్ కస్టమర్. ఏమైనా ఎర్రర్స్ వస్తే ఇలా డీబగ్ చేసుకోవచ్చు అనమాట మనం. సో డేటా ఫ్లో యాక్టివిటీ కొంచెం టైం పడుతుంది, తెలుసు కదా మనకి ఆన్ అవ్వడానికి. సేమ్ ఇదే పైప్లైన్. ఓకే, మనం రియల్ టైంలో కూడా వాడుకోవచ్చు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ పారామీటరైజ్డ్ కదా. సో బల్క్ అమౌంట్ ఆఫ్ టేబుల్స్ ఫర్ ఈచ్కి 40 ఉంటాయి అనమాట లిమిట్. 40 ఇటరేషన్స్ జరుగుతాయి, అంటే 40 టేబుల్స్ మనం ప్యారలల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. 40 టేబుల్స్కి మనము అట్ ఎ టైము ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఒక టేబుల్లో పెడతాము, దాని ఇన్ఫర్మేషన్ అంతే. ఏమైనా మారితే మనం పైప్లైన్ ఏం టచ్ చేయము, ఆ టేబుల్లో మారుస్తాం. మెటాడేటా టేబుల్కి వెళ్ళి
కొత్త టేబుల్ కావాలంటే యాడ్ చేస్తాము, ఉన్న టేబుల్ కావాలంటే తీసేస్తాము. ఓకే, ఇలా అనమాట. పైప్లైన్ని ఒక్కసారి ఫిక్స్ చేస్తే టచ్ చేయం మనము. షెడ్యూల్ చేసి పెట్టి ట్రిగ్గర్ పెడితే అది ఎప్పటికప్పుడు రన్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇది సేమ్ ఇదే, మనం ఏం ట్రాన్స్ఫర్మేషన్స్ చేయలేదు, బట్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్లో ఇలాంటి పైప్లైన్స్ యూజ్ చేస్తారనమాట. ఇదేమో ఫెయిల్ అయిపోయింది. సబ్ కేటగిరీ. సో ఈ డేటా టైప్ ఇష్యూస్ వచ్చాయి ఇక్కడ. సమ్ నంబర్ 4. ఓకే, ఇక్కడ మనం 4 ఇచ్చాం కదా, 40. మనకి సబ్ కేటగిరీలో షాంపూ ఉంది కదా, అది ఎక్కువ ఉంటుంది కదా, సెరర్ వచ్చింది. నేను అది ఇచ్చిన, అది తీసేస్తా కానీ నేను తీసేనట్టున్నా. అర్థమైందా? మనకు మన డేటా టైప్ దీన్ని ఏమంటారు, అదే కదా 4 ఇచ్చాము. మన షాంపూ 4 కంటే ఎక్కువ ఉంది, సో నేను అందుకే ఎక్కువ ఇవ్వాలి, మర్చిపోయి తక్కువ ఇచ్చాను, సో అందుకే ఎర్రర్ ఇచ్చింది అనమాట. అది బట్ కస్టమర్కి వాటికి ఎగ్జిక్యూట్ అవుతుంది, చూద్దాం. సో కొత్త టేబుల్ క్రియేట్ చేశాను. చూడు, కస్టమర్ అయితే లోడ్ అయిపోయింది కదా డేటా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సింక్ డాట్ కస్టమర్ డిమ్ అండర్ స్కోర్ కస్టమర్ కదా. చూసా కదా, వచ్చింది డేటా వచ్చింది కదా, చూడండి సింక్లోకి. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినా కానీ మనకు రిపీటెడ్ వాల్యూస్ లోడ్ అవ్వవు. ఆల్రెడీ డేటా ఉంది కాబట్టి, కస్టమర్లో ఆల్రెడీ డేటా ఉంది, ప్రోడక్ట్లో డేటా లేదు. సో కస్టమర్లో ఏం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లోడ్ అవ్వదు అనమాట, ఇట్లనే ఉంటుంది. సో ఇక్కడ ఏం లేవు కాబట్టి ఎఫెక్టెడ్ జీరోస్ అని చూపించింది. సో ప్రోడక్ట్ ఏం ఎర్రర్ రాదు. సో ఇది క్లియర్ కదా అందరికీ? ఇంకా లోడ్ అవ్వలేదు డేటా ఫ్లో యాక్చువల్లీ టైం పడుతుంది. కార్తిక్ అతను డ్రాప్ అయ్యాడు. డ్రాపింగ్ ఆఫ్ అని మెసేజ్ పెట్టాడు. ఓకే, ఫైన్. ఇది ఎంత టైం తీసుకుంటుంది? 1 minute 19 seconds తీసుకుంది ఆల్మోస్ట్. ఇంతకు ముందు కూడా 1 minute 33 seconds తీసుకుంది. అండ్ డేటా ఫ్లోకి స్పార్క్ క్లస్టర్ ఆన్గా సెషన్ స్టార్ట్ కావాలి కదా, సో అందుకని టైం పడుతుంది అనమాట. ఇంటర్వ్యూ ఉందేమో తనకి. ఇది 5 రికార్డ్స్ ఉన్నాయి, ఇంత టైం పడుతుంది. మిలియన్స్ రికార్డ్స్ ఉన్నాయి, ఇంత టైం పడుతుంది. సెషన్ స్టార్ట్ అవ్వడానికే చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడండి. అండ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఏం చేంజ్ అవ్వదు అనమాట, అట్లనే ఉంటుంది. ఓకే, ఏమైనా అప్డేట్స్ జరుగుతాయి అన్నమాట. సో రేపు చూద్దాం అప్డేట్స్ సినారియో. ఇది అర్థమైందా హర్షిత? పారామీటరైజ్డ్ పైప్లైన్ ఇదే ట్రై చెయ్యి. అండ్ ముందు క్లాసెస్లో వాడిని కూడా ఇది ఒకసారి చూడు. మనం మోస్ట్లీ అన్ని పైప్లైన్స్ చూసేసాము. యాక్టివిటీస్ ఈ సినాప్స్కి సంబంధించినవి, డేటా బ్రిక్స్కి అండ్ ఇటరేషన్స్, ఇవి మన బేసిక్.
ఇటరేషన్ కండిషన్ ఫిల్టర్ చూసాము, ఫర్ ఈచ్ చూసాము, ఇఫ్ కండిషన్స్ విచ్ యూటిల్ చూడాలి. యూటిల్ అంటే డూ వైల్. ఓకే, యూటిల్ అంటే డూ వైల్ లూప్, అది కూడా చెప్తాను నేను కావాలంటే. జనరల్లో అపెండ్ డెలీట్ చూసాము, ఎగ్జిక్యూట్ పైప్లైన్ చూడలేదు, నేను చూపిస్తాను అది. ఫెయిల్ చూడలేదు, ఎగ్జిక్యూట్ ఎస్ఎస్ఎస్ ప్యాకేజ్ మనకు అవసరం లేదు. గెట్ మెటాడేటా లుక్అప్ అయిపోయింది. స్క్రిప్ట్ సెట్ వ్యాలిడేషను, ఈ వెబ్ అండ్ ఫెయిల్ ఎగ్జిక్యూట్ పైప్లైన్. ఇంకా 3 యాక్టివిటీస్ పెండింగ్ ఉన్నాయి. ఈ 3 యాక్టివిటీస్ అండ్ 2 రియల్ టైమ్ యూస్. ఇది ఎస్సీ టైప్ 1 అయిపోయింది కదా ఈరోజుకి, రేపు ఒకసారి మళ్ళీ చెప్తాను నేను. సో ఇది అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయింది కదా. ప్రోడక్ట్ టేబుల్లో 2 రికార్డ్స్ ఉన్నాయి, అండ్ దెన్ కస్టమర్ టేబుల్లో కూడా 2 రికార్డ్స్ ఉన్నాయి. ఫైన్ కదా. అంటే మనం మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ అవ్వలేదు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏం డిస్టర్బ్ చేయలేదు అనమాట. అర్థమైందా నీకు? అప్సెట్ అంటే ఇన్సర్ట్స్ ఉంటే ఇన్సర్ట్స్, అప్డేట్ అంటే అప్డేట్ జరుగుతుంది. అప్డేట్ ఏమైనా ఉంటే సేమ్ రికార్డులో అప్డేట్ జరుగుతుంది, కానీ కొత్త రికార్డు ఇన్సర్ట్ అవ్వదు అనమాట. సో అది S3 టైప్ 1.